చేరికడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాము. పిల్లరా, దేవుడు ఆయన పిల్లలైనటువంటి వారికి కొన్ని వాగ్దానాలు చేశాడు బైబిల్లో. ఆ వాగ్దానాలు కొన్ని నెరవేరాయి, ఇంకా కొన్ని నెరవేరవలసి ఉన్నాయి. దేవుడు రాకడ వాగ్దానాలు నెరవేరాల్సి ఉన్నాయి. కొన్ని ఆయన చెప్పినవి ఇంకా నెరవేరలేదు అనేది వాస్తవం. అవి కూడా నెరవేరులాగున దేవుడు మనకి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం ప్రియులరా. అయితే వాగ్దానాలన్నీ కూడా దేవుడి చిత్తమే. మనం అడగలేదు, మనం అడగకపోయినా ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. ఎవరు ఆయన అడగలేదు. అడగనటువంటి వాగ్దానాలన్నీ కూడా ఆయన సమకూర్చినట్టుగా బైబిల్లో మనకి కనపడుతూ ఉంది. కాబట్టి అలాంటి స్థితి మాకు దయచేయమని ప్రార్థన చేద్దాం ప్రియులరా. అలాగే దేవుడి నామాన్ని మహింపరచాలని కూడా ఆశపడదాం. ఆయన కృప మన మీద మెండుగా కురిపించాలని కూడా ఆశపడదాం. బైబిల్లో ఆయన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తాడు అనే దాని గురించి మనం గనక ఆలోచన చేస్తే, దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా ఆలోచన చేద్దాం. ఒకసారి హృదయాన్ని తెరుచుకొని మరి దేవుడి వైపు చూసి మనం కూడా వాగ్దానాలు ఎందుకు నెరవేరట్లేదో, ఎలా నెరవేరుతాయో, ఆయన కొన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలన్నీ కూడా మరి కొన్ని షరతులతో ఆయన ఇచ్చినట్టుగా మనకి కనపడుతూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. వాగ్దానాలు నెరవేరాలంటే ప్రభువారు చెబుతున్న మాట, దేవుడు అంటున్నాడు, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. చాలు. మన వాగ్దానాలు నెరవేరాలంటే ముందుగా మనం ఏం చేయాలంట? దేవుని దగ్గరికి రావాలి అని చెప్పి బైబిల్ తెలియజేస్తూ ఉంది. అప్పుడు ఆయన మన వద్దకు వస్తాడు అని కూడా రాయబడతాం. మరి ఎంతమంది దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు? దేవుడి దగ్గరికి రావటం అంటే ఒక బైబిల్ పట్టుకొని మందిరానికి రావటం కాదు ప్రియులరా. లేకపోతే ఒక ముసుగేసుకొని ప్రార్థన చేయటం కాదు ప్రియులరా. మనసు మారాలి. ఇలాగా మనసు మార్చుకోకుండా ఎంతమంది దేవుణ్ణి సన్నిధికి వస్తున్నారో మాకైతే తెలియదు. కాబట్టి రెండవది, ఆయన వాగ్దానాలు నెరవేరాలంటే ఆయన మనల్ని క్షమించినట్టుగా మనం కూడా ఇతరుల యొక్క అపరాధములు క్షమించాలి. అయితే క్షమించినా కూడా వారి యొక్క పాపాలు లేదా వారి యొక్క ఆలోచనలు మార్చుకోకపోతే బుద్ధి చెప్పమని కూడా రాసింది బైబిల్లో. మనం చెప్తాం, పిల్లలు మాట వినరు. ఒక్కోసారి మనం చెబుతాం, విశ్వాసులు మాట వినరు. మరి అలాంటప్పుడు మనం క్షమించినా కూడా వారు లేదా వారి మనసు మారినప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మాటలు విందాం ప్రియులరా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చదువుతూ ఉన్నాము ఏంటంటే, మనకు తెలిసిన వాళ్ళ యొక్క అపరాధములను క్షమించాలి. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, చాలామందిని నేను ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నప్పుడు కొంతమంది ఏం సమాధానం చెప్పరు. అలాగే దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా ఆలోచించేయండి. దేవుడికి ఇష్టంగా నడవటం లేదు అనేది వాస్తవం. ఈ రోజున అలాంటి స్థితి రాకుండా ఉండటకు సహాయం చేయమని కోరదాం మా మైకిటి. కాబట్టి మనము ఇతరుల యొక్క అపరాధములను క్షమించిన యెడల ఆయన మన అపరాధములను కూడా క్షమించగల శక్తిమంతుడై ఉన్నందుకు ఆయనకు వేవేల స్తుతులు తెలియజేస్తా ఉన్నాం. 18వ అధ్యాయము 35వ వచనం కూడా చూడండి. 18వ అధ్యాయము 35వ వచనం. ఎలాగంటండి? హృదయపూర్వకముగా క్షమించాలట. కాబట్టి ఆయన కూడా అంతే చేస్తాడట.
మనము క్రైస్తవులము అని ముద్ర వేయించుకోవాలి అని అంటే క్షమించే గుణం కావాలి. తప్పు చేస్తారు, అయితే ఆ తప్పును సరిదిద్దుకోవాలి, పాపాన్ని సరిచేసుకోవాలి. పాత్రను మనం బాగా కడగాలి. కడగకుండా నీళ్లు పడితే ఆ నీళ్లు తాగటానికి పనికిరావు, ఇంట్లో కూరలు వండుకోవడానికి పనికిరావు, స్నానం చేయడానికి పనికిరావు. ఎందుకంటే పాత్ర కడగలేదు. కాబట్టి మనము కడుక్కోవాలి అంటే దేవుడు మనల్ని కడగాలి అన్నా, లేదా దేవుడు మనల్ని క్షమించాలన్నా మనం హృదయపూర్వకంగా క్షమించాలి. ఒకవేళ ద్వేషం ఏమైనా ఉందే మీకు, తప్పు చేస్తే గద్దించడం తప్పు కాదు. కొంతమంది తప్పు చేస్తే గద్దిస్తే వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అవుతారు. నన్ను నలుగురిలో పట్టుకొని అన్నాడు, నన్ను తప్పుగా చూపించాడు. బైబిల్ చెప్తాం తిమోతి గ్రంథంలో తప్పు చేసిన వారిని గద్దించమని రాసి ఉంది. కాబట్టి మనము చేస్తున్న తప్పు ఏంటో మనకు తెలుసు, తెలిసి కూడా సరిదిద్దుకునే మనసు నీకు లేదా వాక్యం ద్వారా? వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నువ్వు క్షమించు, దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే పరలోకమున్న దేవుడు కూడా నిన్ను క్షమించడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మనం అడగాలి దేవుణ్ణి, ప్రభువా నాకు క్షమించే గుణం దయచేయి, నాకు వాళ్ళ గురించి ప్రార్థన చేసే గుణం దయచేయి. వారు తప్పిపోతున్న పిల్లలు చాలామంది తప్పిపోతున్నారు. కానీ ఏదో మాయ మాటలు చెప్పి సంఘానికి నడిపించినంత మాత్రాన వారి హృదయాలు మనం మార్చలేం. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటారు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. వాత వేయబడిన మనస్సాక్షి అంటే వాతలు అంటే మీకు తెలుసో లేదో మాకు తెలియదు, కానీ పాతకాలంలో ఎక్కువగా వాతలు పెట్టేవాడు. ఈ రోజుల్లో పిల్లలకి వాతలు కాదు కదా, కనీసం ఒక దెబ్బ కూడా వేయట్లేదు తల్లిదండ్రులు. ఎందుకంటే అపురూపంగా వేస్తున్నారు, కానీ వాళ్ళంతా బడుద్దాయిలాగా తయారవుతున్నారు, పనికి మాలలాగా తయారవుతున్నారు. మా అబ్బాయిని మేము ఒక్క దెబ్బ కూడా వేయలేదండి. మరి మీ అబ్బాయి మంచోడా? మీ అబ్బాయి మంచి మాటలు, మంచి పనులు, మంచి చదువు, మంచి జ్ఞానము, పెద్దలంటే గౌరవము, మరి అతను పుట్టిన దినాన్ని తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చి మరి వారి దగ్గర దీవెన తీసుకోవడం, వాళ్ళ కాళ్ళకు మొక్కటం ఏమైనా చేస్తున్నాడా? చేయట్లేదా? కాబట్టి తల్లిదండ్రులు మంచివాళ్ళు కాకపోవచ్చు, పిల్లలు కూడా మంచివాళ్ళు కాకపోవచ్చు. కాబట్టి ఈరోజు నేను కొట్టలేదండి అంటే బైబిల్ అయితే చెప్తుంది సామెతల గ్రంథంలో, బెత్తం వాడని ఎడల వాడు చెడిపోతాడు అని రాస్తుంది. ఏంటండి? బెత్తం వాడకపోతే చెడిపోతాడట. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. దేవుడు సన్నిధిలో ఆయన నీకు ఇవ్వాలంటే, ఆయన అనుగ్రహించాలంటే దేవుడి నువ్వు అడగాల్సిన వ్యక్తివై ఉన్నావు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ఆయన నువ్వు అడగాల్సిందే, తప్పదు. అడగకుండా ఇందాక మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 11:9 ఈ మాటలు 2:1 కనపడతాయి. అడగాలి దేవుణ్ణి. కాబట్టి మనం దేన్ని అడుగుతున్నాం? ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉందట సంఘంలోనే, ప్రభు పక్కింటి ఆమె 40 ఇంచీల టీవీ కొనుక్కుందయ్యా, మా ఇంట్లో చిన్న టీవీ ఉంది, అది తీసేసి కొత్త టీవీ కొనుక్కోవాలనుకుంటున్నాం, ఆమె కన్నా మంచి పెద్ద టీవీ కొనుక్కోవాలనుకుంటున్నాం, దయచేయి దేవా అని అంటే ఎవ్వరు కూడా పక్కన ఉన్నటువంటి విశ్వాసులు ఎవరు అవును దేవా ఇవి దేవా అని ప్రార్థన చేయలేదంట. బయటికి రాగానే జుట్టు పట్టుకొని అంటుందంట, మీరు చేసే ప్రార్థన అన్నిటికీ నేనేమో చేయదేవా చూపుదేవా అని నేను ప్రార్థన చేస్తా అంటే మీరు నేను అడిగితే చేయరు ఏమిటంటే, అయ్యగారు అలాంటి ప్రార్థన ఒప్పుకోరు అని చెప్పి. టీవీలు కావాలని, నగలు కావాలని, చీరలు కావాలని, ఇళ్ళు కావాలని ఏమండి కాదు. ఏమి కావాలని అడగాలి దేవుణ్ణి? ఆత్మ కావాలని అడగాలి, పరిశుద్ధాత్మ కావాలని అడగాలి. కాబట్టి ఈ రోజున అడగమన్నారు కాబట్టి ఇష్టం వచ్చిన దానిలో అడుగుతుంది. మా అబ్బాయి చదవట్లేదయ్యా కానీ పాస్ అయ్యేటట్టు చేయమని అడగొచ్చా? అయ్యా నేను చర్చికి వెళ్ళటం లేదు సరిగా కానీ నాకు దీవెన దయచేయ్యా, జరుగుద్దా? ప్రియులరా,
చదవకుండా పాస్ అవ్వటం, చర్చికి రాకుండా దేవుడి దగ్గర నుంచి దీవెనలు పొందటం అనేది అసాధ్యం. కాబట్టి మనం పరీక్షలు రాయకుండా పాస్ అవ్వాలనుకుంటాం, అసాధ్యమైనటువంటి పని. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ చరణం. 50వ కీర్తన 15వ చరణం. ఆయనను గూర్చి మనము మొరపెట్టాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆపత్కాలంలో నా గురించి మొరపెడితే నేను విడిపిస్తాను. మరి నీకు కష్టాలు ఉండుండొచ్చు, బాధలు ఉండుండొచ్చు, అపాయాలు కలిగి ఉండొచ్చు, దుఃఖం కలిగి ఉండొచ్చు, విచారం కలిగి ఉండొచ్చు. నీ మాట వినకుండా ఉన్న పిల్లలు, నీ మాట వినకుండా ఉన్నటువంటి సమాజము, సంఘము కూడా ఉండుండొచ్చు. మనం చేయాల్సింది ఒకటే, అయ్యా వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటకు సహాయం చేయి. నీ పిల్లల గురించి అయినా అదే ప్రార్థన, సంఘం గురించి అయినా అదే ప్రార్థన, దేశం గురించి కూడా అదే. అందరి గురించి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, దేశంలో లంచగొండితనం ఎక్కువ ఉంది ప్రభువా, దాన్ని తొలగించడానికి సహాయం చేయి. వారికి మారు మనసులు దయచేయి. వారంతా అన్యులు లంచాలు తీసుకుంటారు, వడ్డీ వ్యాపారాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, దందాలు చేస్తారు. మరి అలాగే ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారాలని అబద్ధాలు చెప్తారు. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మోసపోతూ ఉంటారు. బంగారానికి మెరుగు పెడతామని మోసం చేస్తారు, ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేస్తారు. కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటి పనులు చాలా జరుగుతూ ఉన్నాయి. మరి అవన్నీ మానుకోవాలి. మరి మన పిల్లల్లో, మన కుటుంబంలో, మన భర్తలలో, లేదా మన భార్యలలో, మరి అలాగే కుమారులు, కుమార్తెలలో, మనవాళ్ళు, మనవరాళ్ళలో ఒకవేళ ఇలాంటి దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్న వారి గురించి మొరపెట్టాలి. ఆయన ఏం చేస్తాడంట? విడిపిస్తాను అని చెప్తా ఉన్నాడు. చూడండి, అలాగే వాగ్దానం నెరవేరాలంటే మనము ముందుగా ఆయనను ఘనపరచాలి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను అని దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడు. చదవండి 2వ అధ్యాయం 30వ వచనము. నేను ఎన్నోసార్లు చెప్తున్నానండి, వాక్యం ఏదైతే చెప్తున్నామో అదే చదవండి. ఎందుకంటే వాక్యంలో 6 లైన్లు ఉండొచ్చు, కానీ మనకు కావలసిన లైన్ ఒకటే. మరి మనం ఊరు వెళ్ళడానికి దారులు 4-6 దారులు కనపడవచ్చు, కానీ మనం ఏ దారిని వెళితే సక్రమంగా వెళ్తామో ఆ దారిలోనే వెళ్ళాలి. కాబట్టి వాక్యం నేను చెప్తూ ఉన్నాను. ఏమని? వాక్యంలో ఏముందంటే, నీవు ఆయన్ని ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఎనఫ్. షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అని ఇస్తూ ఉంటారు పేపర్లో, దాంట్లో షార్ట్ ఆన్సరే ఇవ్వాలి, అంతే తప్ప దానికి సంబంధించిన 1/2 పేజీ రాస్తాను నేను అని అంటే వాడు విసుక్కుంటాడు, దిద్దేవాడు. నేను అడిగింది షార్ట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ కదా, వీళ్ళు ఎంత రాశారేంటి, అది ఎదుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనము బైబిల్ చదువుతున్నప్పుడు మన సబ్జెక్ట్ ఎంతో అంతవరకే మనము చదవటం అనేది అది ఒక టాలెంట్ అంటారు దాన్ని, లేదా దేవుడిచ్చే ఒక గిఫ్ట్ అది. కాబట్టి మన సబ్జెక్ట్ అది మాట్లాడకుండా మనము దాన్ని అంతా కూడా వివరిస్తూ పోతే సమయము సరిపోదు. ప్రియులారా, గమనించవలసిందిగా ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ కూడా ఇవాళ చెప్తా ఉన్నాను. మనము సబ్జెక్ట్ ఏంటి? ఘనపరచటం. దేవుడిని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ప్రియులారా, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన నీ యందు నిలిచి ఉండాలి అంటే ముందుగా నీవు ఆయన యందు నిలిచి ఉండాలి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ద్రాక్షవల్లి అని అంటున్నాడు, మీరు తీగలు అన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? నా యందు మీరు నిలిచింటే నేను మీ యందు నిలిచాను. కాబట్టి నిలవటము అని అంటే ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించినాడు. చాలామంది మేము చర్చిలో నిలబడుతున్నామండి, అది కాదు నిలబడటం అంటే. నిలబడటం అంటే అది కాదు. నిలబడటం అంటే దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలు, ఆయన మంచితనం, ఆయన నీతి, అవన్నీ కూడా మనకు కావాలి. కాబట్టి ఈ రోజున నువ్వు నిలబడుతున్నావు అని అంటే
నా కాళ్ళలో బలం ఉంది నేను నిలబడుతున్నాను, అది కాదు. ప్రభువులో నిలబడటం కావాలి. సాక్ష్యం చెప్తున్నావా? నీ జీవిత సాక్ష్యం ఎప్పుడన్నా చెప్పావా? నేను ఫలానా ఊర్లో పుట్టాను, ఫలానా అమ్మా నాన్నలకు పుట్టాను, నేను ఈ చదువుకున్నాను, లేకపోతే చదువుకోలేదు, నాకు ఈ వయసులో పెళ్ళయింది, నాకు పిల్లలు పుట్టారు, నేను ప్రభువుని నమ్మానా? ఎప్పుడు నమ్మాను? మరి నమ్మినా కూడా సరిగా నడిచానా? మరి దానివల్ల పర్యవసానం ఏంటి? నువ్వు పిల్లలు పుట్టకముందు రక్షణ పొందావా? పిల్లలు పుట్టిన తర్వాత రక్షణ పొందావా? ఆలోచన చేయండి. మరి అప్పటి నుంచి ఈరోజు వరకు నువ్వు దేవుళ్ళో నిలబడి ఉన్నావా? జారిపోయావా? వెనుతిరిగావా? లేకపోతే అయిష్టంగా వచ్చావా? లేకపోతే ఏంటిలే పోయేదని అనుకున్నట్టుగా నడిచావా? బాప్తిజం తీసుకొని కూడా తప్పుడు నడక నువ్వు నడిచావేమో. ఎప్పుడన్నా దాని గురించి పరిశీలన చేసి సాక్ష్యం చెప్పావా? చాలామంది సాక్ష్యాలు చెప్పరు. సాక్ష్యం నువ్వు ఎప్పుడైతే చెప్పవో అపవాదికి నువ్వు దొరికినట్టే. సాక్ష్యం చెప్తే నిన్ను ఇతరులు క్వశ్చన్ చేస్తారు. ఏమా సంఘంలో సాక్ష్యం చెప్పావు కదా, ఏంటి మరలా ఇట్లా అరుస్తున్నావేంటి, ఇలా తిడుతున్నావేంటి, మందిరం మానేసావేంటి, సరిగా నడవట్లేదేంటి అని అంటారేమో అని సాక్ష్యం చెప్పరు చాలామంది. సాక్ష్యం చెప్పాలంటే కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆత్మ కావాలి. ఆత్మ లేని వారు నా వారు కాదన్నాడు. ఆయన వారు కాని వాళ్ళంతా కూడా సాక్ష్యం చెప్పలేరు. ఎందుకంటే కుటుంబం గురించి చెప్పలేరు, అలాగే నీ గురించి నువ్వే చెప్పుకోలేవు సాక్ష్యం. బైబిల్ అయితే సెలవిస్తుంది, దేవుడు అంటున్నాడు, మీరు నాలో నిలిచి ఉంటే నేను మీతోటి మాట్లాడతాను. మీరు నాలో నిలిచి ఉండకుండా మీరేదో ఈ లోకంలో నిలిచి ఉన్నారని అనుకుంటే అది వ్యర్థమైనటువంటిది అని అంటున్నాడు. అలాగే దేవుడు మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు ప్రియులారా. మరి ఆయన ప్రేమలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేవు. నీవు కూడా ఆయనను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తే గనక ఆయన అమితమైనటువంటి కృప నీకు దయచేయగల దేవుడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. త్వరగా తెరవండి. చూడండి ఏమంటున్నాడు ఆయన, శాశ్వతమైన ప్రేమ అంటే రద్దు చేయబడదు. అది నువ్వు బ్రతికి ఉన్నంత కాలం ఆయన ప్రేమిస్తాను ఉంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ లోకాన్నే ప్రేమించాడు ఆయన. లోకంలో ఎవరుంటారు? నరులు ఉంటారు. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ ఏం చేస్తాండి, ఎప్పుడు నీ కుమారుడు, నీ భర్త, నీ భార్య సరిగా నడవటం లేదు, కానీ నీకున్న రిలేషన్ బట్టి నువ్వు వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటావు. నా భర్త, నా భార్య, నా పిల్లలు తప్పు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అట్లాగా పిల్లలు తప్పు చేస్తున్నా కూడా మేము వాళ్ళని ప్రేమించకుండా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దామంటే ఒక్కడు ఎత్తడు. కారణం ఏంటంటే వాళ్ళలో అనేక తప్పులు ఉంటాయి, అయినా కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. అలాగే దేవుడు రక్షణ పొందినా కూడా నీలో అనేకమైన తప్పులున్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఒకటే, నీకు కృపను దయచేయాలి. నువ్వు నా వైపు తిరిగితే నీకు నేను కృపను ఇస్తాను. ఎఫ్సి పత్రిక చూడండి, 6వ అధ్యాయం 24వ వచనం. 6వ అధ్యాయము 24వ వచనంలో ఎఫ్సి పత్రిక. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృపను దేవుడు దయచేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మీరు శాశ్వతమైన ప్రేమ కావాలి దేవుడికి. అంటే ఆషామాషి ప్రేమ కొంతమందికి ఉంటుంది. ఆషామాషి ప్రేమ ఆయన కోరడు. కాబట్టి దేవుడిని శాశ్వతంగా ప్రేమించాలి, శాశ్వతంగా హత్తుకోవాలి. కడవరకు కూడా వాక్యం సెలవిస్తూ ఉంది, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. నువ్వు సహించలేకపోతున్నావా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడు నీకు కూడా సహాయం చేయడు. మత్తయి సువార్త 7:2లో దేవుడు ఏ కొలత నువ్వు కొలుస్తున్నావో మరి అదే కొలత నీకు కొలవబడతా ఉంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనము.
లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? కొలత అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీకు ఆయన్ని ప్రేమించటం. నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావో అంత ప్రేమ. బైబిల్లో ఒక పాపాత్మురాలైన స్త్రీ దేవుడి దగ్గరకు వచ్చి పాదాలు కడిగింది కన్నీటితో. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినవి. కాబట్టి ఆలోచించేయండి, విస్తారంగా ప్రేమిస్తే విస్తారంగా క్షమించబడతాం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తానని మళ్ళీ చదవండి 7:2. మీరు ఏ పాత్రతో కొలుస్తున్నారు? హృదయం అనేది ఒక పాత్ర. ఆ పాత్రలో ఏం నింపుకున్నావు? మంచా, చెడా, అబద్ధమా, మోసమా, అన్యాయమా, అక్రమం? దేనితో నువ్వు నీ హృదయం నింపబడితే నీకు అవే మాటలు వస్తాయి. ఏ పాత్రలో మనం పోసింది ఆ పాత్రలో నుంచి అదే వస్తుంది. బియ్యం కొలత కొలిస్తే బియ్యమే వస్తాయి, పెట్రోల్ కొలిస్తే పెట్రోల్ వస్తుంది, నూనె కొలిస్తే నూనె వస్తుంది, వేరేది రాదు కదా. అలాగ నువ్వు నీ హృదయంలో ఏ రకమైనటువంటిది పోసుకున్నావో అవే నీకు బయటకు వస్తాయి. హృదయంలో ఉన్న వాటిని బట్టి మనిషి మాట్లాడతాడని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి మరి లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం కూడా చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి ఇందాక చెప్పిందేమో కొలత, ఇప్పుడేమో క్షమాపణ. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానాలు నెరవేరాలంటే ముందుగా నీవు ఆయన వద్దకు రావాలి. నువ్వు క్షమించే గుణం కలిగి ఉండాలి. నీవు దేవుడికి ఇచ్చే గుణం కూడా కలిగి ఉండాలి. ఆయన నీకు ఇవ్వాలి అంటే నీవు ఆయనను అడగాలి. అలాగే ఆయన నిన్ను ఆపత్కాలంలో విడవాలి అని అంటే, ఉత్తరం ఇవ్వాలి అని అంటే ఆయన గురికి మొరపెట్టాలి. అలాగే ఆయన ఘనపరచాలి అంటే నువ్వు ముందుగా ఆయనను ఘనపరచాలి. అలాగే ఆయన నీ యందు నిలిచి ఉండాలంటే నీవు ముందుగా ఆయనలో నిలిచి ఉండాలి. అలాగే ఆయన ప్రేమ శాశ్వతమైంది కాబట్టి నీ ప్రేమ కూడా శాశ్వతంగానే ఉండాలి. కొన్నాళ్ళు దేవుని మన సంఘంలో కూడా కొంతమంది మరి బాగానే నడిచారు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వెనుతిరిగిపోయారు, మళ్ళీ లోకంలో కలిసిపోయారని మీ అందరికీ తెలుసు. ఆ పేర్లు నేను చెప్పడం లేదు కానీ మీ అందరికీ తెలుసు ఆ పేర్లు ఏంటో. ప్రియులారా, అలాగే నువ్వు ఏ కొలత కొలుస్తున్నావో తిరిగి అదే కొలత దేవుడు కూడా కొలుస్తాడు. కాబట్టి దేవుడిని ప్రేమిస్తున్న ప్రియులారా, దేవుడు తన పిల్లలకు చేసిన వాగ్దానములు నెరవేర్చబడాలంటే ఆసక్తి కలిగి నీవు దేవుడి సన్నిధిలో నడవాలి. ఆయన పిల్లలు ఆ వాగ్దానానికి తగినట్లుగా ప్రవర్తిస్తే మరి నెరవేర్చబడుతుంది అనటిలో సందేహమే లేదు. కాబట్టి ఈ వాక్యాలన్నీ నీవు జ్ఞాపకం చేసుకో. ఒకసారి హృదయం తెరువు. క్షమిస్తున్నానా? ఆయన దగ్గరికి కరెక్ట్గా వస్తున్నానా? ఆయనలో నిలిచి ఉంటున్నానా? ఆయన్ని ఏమడుగుతున్నాను? ఆయన ఘనపరుస్తున్నానా? నేను ఏ కొలత కొలుస్తున్నాను? ఇవన్నీ నీకు అవసరం. కాబట్టి కొద్ది మాటలు నువ్వు విన్నావు. ఈ మాటలలో ఉన్న సత్యమును గ్రహించి, ప్రభువా నేను ఇందులో ఉన్నట్టుగా నడవట్లేదా, నడుస్తున్నానా? ప్రశ్న వేసుకో, మంచి తీర్మానం చేసుకో. ప్రభువా ఇదిగో ఈ వాక్య ప్రకారంగా నేను అలా నడుస్తానయ్యాకనండి నాయనా, మేము నీ దగ్గరికి వచ్చి అయ్యా మేము క్షమిస్తూ నిన్ను అడుగుతూ, నువ్వు ఇవ్వాలంటే మేము అడుగుతూ, విడిపించాలంటే మొరపెడుతూ, ఘనపరిస్తే నువ్వు ఘనపరుస్తావని, నీలో నిలిచుంటే నువ్వు మాలో నిలిచుంటావని, నువ్వు ప్రేమిస్తున్నావు మేము కూడా ప్రేమించాలని, అలాగే నీ కృప అమితమైన కృప నీవు మా మీద కురిపించాలని ఆశపడుతూ ఉన్నావు. మేము కూడా అలాగే మరి కొన్ని తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళ మీద అలా చేయకండి, మరి దేవుడి సన్నిధికి రండి అని అడగండి. మనం చేయాల్సిన పని అది. వాళ్ళు తప్పు మానేస్తారా? సరే, కొంతమంది సరిదిద్దుకోలేదు బైబిల్లో, కొంతమంది సరిదిద్దుకున్నారు. మోషే మొదట తిరస్కరించాడు. నేను రాను, నేను పోను, నీ పేరేంటి అని అడుగుతారు, మరి వాళ్ళు నన్ను నమ్మరు, ఇలాగా దేవుడితో వాదన పెట్టాడు, 7 సాకులు చెప్పాడు. అలాగే సొలొమోను 7 పాపాలు చేశాడు. ప్రియులారా, మనం కూడా ఒకవేళ అలాగా వ్యతిరేకంగా మనం నడిచాము, అయినా దేవుడు వదిలిపెట్టాడు మోషేని. యోనా తప్పు చేశాడు, దేవుడు చెప్పినట్టు నడవలేదు.
అప్పుడు ఏం జరిగింది? తిరిగి మళ్ళీ ఆయన అతనికి చెప్పి సువార్త ప్రకటించయ్యా నీనివేకి పోయి అని చెప్తే మళ్ళా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళని క్షమిస్తాడని తెలిసి బాధపడతా ఉన్నాడు. అంటే దేవుడు క్షమించడం కూడా ఇష్టం లేదు యోనాకి. కాబట్టి ఆలోచించాడు, నీ హృదయం ఎలాగుంది ఒకసారి. బైబిల్లో కొంతమంది అలాగ ఉన్నారు, మరి నీవు కూడా అలాగుంటావా? అలా చేయకూడదు. ఎందుకంటే అవన్నీ మనకి బుద్ధి రావడానికి రాశారు. ఆ బుద్ధి వచ్చేటువంటి మాటలు గ్రహించి నాయన సాకులు చెప్పినటువంటి మోషే తిరిగి నీ పని చేశాడు. తిరిగినటువంటి యోనా తిరిగి నీ పని చేశాడు. తప్పిపోయినటువంటి పేతురు తిరిగి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి నా గొర్రెలను కాయమన్నప్పుడు కాశాడు. ప్రభువా, తప్పిపోయిన యోధ అయితే తిరిగి దేవుడి పని చేయలేదు. ఆకాను తప్పిపోయాడు, మరి అతను దేవుణ్ణి ఘనపరచలేకపోయాడు. దాతాను, కోరహ, అభిరాములు దేవుణ్ణి ఘనపరచలేకపోయారు. అన్నయ్య, సప్పీరాలు దేవుణ్ణి ఘనపరచలేకపోయారు. ఇలా బైబిల్లో చాలామంది ఉన్నారు. షిమి మరి రాజు అయినటువంటి ఆయన్ని దావీదుని దుమ్మెత్తిపోసి మరి చివరికి చచ్చిపోతాడు. కాబట్టి బిలాము దేవుణ్ణి ఎరిగినవాడే, కానీ డబ్బు కాసిపడి దేవుణ్ణి కాదని తిరిగి చివరికి అతను సోదిగాడు అని చెప్పించుకున్నాడు యెహోషువ గ్రంథంలో. కాబట్టి నీ ప్రవర్తన, నీ ఆలోచన ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసి దేవుడి వైపు చూసి, ప్రభువా నేను నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నడవాలి, కాబట్టి నీకు అనుకూలంగా నడవాలి. హిజ్కియా అంటాడు, మరి నువ్వు చనిపోతావని యెషయా వచ్చి చెప్పినప్పుడు, ప్రభువా నేనెందుకు చనిపోవాలి, నీకు అనుకూలంగా నడవలేదా అని ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన. యెహోషాపాతు ప్రార్థన చేశాడు. యుద్ధం చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యా, ఎజ్రా, మరి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, యెరుబయలు వీళ్ళంతా కూడా ప్రార్థనతో మందిరాన్ని కట్టారు. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒక పక్కన మరి దేవుడిని మహింపరుస్తూనే ఉన్నారు. మరి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. 52 రోజుల్లో వాళ్ళు మరి మందిరం యొక్క గోడలు కట్టడం అంటే మరి తమాషా కాదు. కాబట్టి మరి మీ గోడలు, మీ ఇంట్లో ఉన్నటువంటి పాపపు గోడలు కట్టుకోవాలి అనంటే ప్రార్థన ద్వారా కట్టండి, మొరపెడుతూ కట్టండి, ఆయన్ని ప్రేమిస్తూ కట్టండి, ఆయనలో నిలిచి ఉండి కట్టండి, ఆయనకు అనుకూలంగా నడుస్తూ కట్టండి. అప్పుడు ఒక్కొక్క మెట్టు నీ కుటుంబంలో ఎదుగుతూ ఫలించేటువంటి స్థితికి నీవు వస్తావనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బైబిల్ అలాగ ఉంది. అబ్రహాము దేవుడిని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాముని దేవుడు స్నేహితుడు అని పిలిచాడు. మరి బైబిల్లో దేవుడు మోషేని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని పిలిచాడు. ఆయన మిక్కిలి సాత్వికుడు అని కూడా చెప్పాడు దేవుడు. అలాగే దావీదుని నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ఇదిగో నా యొక్క నెరవేర్పును అంతా కూడా చేస్తాడు పౌలు. అతను అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నేను అతను ఎన్నుకున్నాను అని రాశాడు. అలాగే పేతురుని వాళ్ళనేమో తన స్వజనులకు సువార్త చెప్పడానికి వాళ్ళని నేను ఎన్నుకున్నానని రాశాడు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి. ఏదో వాక్యం చదువుతున్నాం, వెళ్ళిపోతున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం కాదు. ఆ వాక్యాలు ప్రకారంగా మరి నేను రోదే అనే అమ్మాయి కూడా చిన్నపిల్ల, ఆ అమ్మాయి కూడా పెద్దవాళ్ళతో కలిసి ప్రార్థనలో కూర్చుంది. మొదటిగా స్వరం విన్నది ఎవరు? రోదేనే. పేతురు వచ్చాడని తలుపు కొడుతుంటే రోదే పోయి చెప్తుంది, ఇదిగో పేతురు వచ్చాడు అనంటే పిచ్చిదానా అన్నారు ఆ అమ్మాయిని. కాదు కాదు పేతురు వచ్చాడు అని చెప్తే జైల్లో ఉన్నాడు, ఎట్టొచ్చాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దాన్ని విడిపించింది ఎవరంటే ప్రార్థన. దేవుడి సన్నిధికి చేరి దేవుని దూత వెళ్ళి ఆ జైలు తలుపులు తెరిచి అతన్ని ఇంటి దాకా వదిలిపెట్టి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో ప్రార్థన యొక్క శక్తి నీకు అర్థం కాలేదు. పాటలు పాడుతూ ఉన్నావు, మంచిదే. ప్రార్థన చేస్తూ ఉన్నావు, మంచిదే. మరి ఆ ప్రార్థన శక్తి నాలో, నా జీవితంలో, మా కుటుంబంలో కలిగిందని నువ్వు సాక్ష్యం చెప్తే అది దేవుడికి ఘనత.
నేను ప్రార్థన చేశాను, మా పిల్లలు మారారు. నేను ప్రార్థన చేశాను, నా భర్త మారాడు. నేను ప్రార్థన చేశాను, నన్ను నేనే మార్చుకున్నాను. దేవుడు అంటే ఇష్టపడుతున్నాను. ఒకప్పుడు నేను ఇష్టపడలేదు, ఈరోజు ఇష్టపడుతున్నాను. నేను గొణుక్కుంటూ సణుక్కుంటూ పనిచేశాను ఒకప్పుడు, ఇప్పుడు అలా చేయట్లేదు. కాబట్టి కొంచెం మార్పు అనేది నీకు అవసరం. 2025 సంవత్సరంలో మరి నీ కుటుంబాలన్నీ మారి దేవుడి సన్నిధికి వచ్చి నిలిచి మొరపెట్టి ఏదైతే జరగలేదో అవన్నీ నీ కుటుంబంలో జరుగునుగాక. అలాంటి దీవెనతో నీవు నింపబడాలని ఆశపడుతున్నాను. మోకరించండి, ప్రార్థన చేస్తాను.